మేషరాశి వారి వ్యాపార మూలికంగా లాభాలు. వృషభ రాశి వారు అనుకోని ప్రయాణాలు చేస్తారు. మిథున రాశి వారికి ప్రయాణ లాభాలు. కర్కాటక రాశి కొన్ని సమస్యలు తొలగుట. సింహరాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. కన్యారాశి వారికి అనుకోని సమస్యలు. నిరుపమ గుణ సింధో నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమక్త్య భక్త రక్షోగ్నరక్షి విలసతు హృదయం మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. ఓం నమో వెంకటేశాయ నమః. నమో శ్రీనివాసాయ. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 22/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్ష దశమి శనివారం. ఈరోజు దశమి రాత్రి 1:34 వరకు. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3:48. వర్జన్ రాత్రి 12:40 నుండి 2:27 వరకు. దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 5:47 నుండి ఉదయం 7:27 వరకు. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:21. అమృత గడిల ఉదయం 6:05 నుండి 7:51 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:15 వరకు. సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. వైద్యుతి ఉదయం 7:28, తైతుల కరణం మధ్యాహ్నం 12:36, గరంజి రాత్రి 1:34. ఈరోజు దశమి, రేపే ఏకాదశి. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి వ్యాపార మూలికంగా లాభాలు, ఆనందంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారు అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం, విందు వినోదాలు కూడా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ప్రయాణ లాభాలు, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం. కర్కాటక రాశి కొన్ని సమస్యలు తొలగుట, ప్రశాంత జీవనము, ధనలాభం ఉంది. సింహరాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, ఆనందం. కన్యారాశి వారికి అనుకోని సమస్యలు, ఇతరుల విషయాల్లో జోక్యం చేసే ఇబ్బందులు, వాద ప్రతివాదలు, కోపం వల్ల నష్టపోయే అవకాశాలు. తులారాశి వారి ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో లాభాలు, స్త్రీ సౌఖ్యం పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం. వృశ్చిక రాశి వారి కుటుంబ సౌఖ్యం, సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు, గౌరవం, గుర్తింపు కూడా ఉంటుంది. ధనుసు రాశి ఉన్నతమైన వ్యక్తులతో కలయిక, ప్రభుత్వ అధికారుల వల్ల లాభాలు జరిగే అవకాశం ఉంది. మకర రాశి వారి ప్రభుత్వంలో గతంలో రావాల్సిన బాకీలుంటే ప్రభుత్వంతో పెండింగ్ వ్యవహారాలు ఏమన్నా పూర్తయ్యే అవకాశం. కుంభరాశి వారి ప్రశాంత కుటుంబ జీవనము, మనశ్శాంతి, ఆనందంతో ఉండగలుగుతారు. మీనరాశి వారి ధైర్యంతో ముందుకు పోగలుగుతారు. ఎంతటి కార్యానైనా సాధించుకుంటారు. దశమి శనివారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. రేపే ఏకాదశి ఆచరించే వాళ్ళు రేపే ఏకాదశి ఆచరించాలి. భక్తివర్ణ ప్రేక్షకులకు శ్రావణమాస మహిళామణులు ముఖ్యంగా శ్రావణమాస శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులతోటి. భక్తుల యొక్క కోరిక మేరకు, భారతీయులు, ప్రవాస భారతీయుల యొక్క కోరిక మేరకు అష్టలక్ష్ములు ఎంతమంది, వాళ్ళ చేతుల్లో ధరించేటువంటి ఆయుధాలు ఏమిటి, వాళ్ళు ఇచ్చేటువంటి సత్ఫలితాలు ఏమిటి అనే భక్తివన్ దేశ విదేశాల్లో ఉండేటువంటి తెలుగువన్ భక్తివన్ ప్రేక్షకుల యొక్క కోరిక మేరకు, భక్తుల కోరిక మేరకు అష్టలక్ష్ముల యొక్క ఆ రూపాల యొక్క వర్ణన ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఫలితాలు అవన్నీ కూడా, విశేషాలన్నీ కూడా మీకు భక్తివన్ మీకు అందిస్తుంది. అసలు ఐశ్వర్యం అంటే ఏమిటి? ఐశ్వర్యం అంటే పరిపూర్ణమైన ఐశ్వర్యం అంటే బ్యాంక్ బ్యాలెన్సు, స్థిరాస్తులు, ఈ ధనము, ఈ కార్లు, ఈ నౌకర్లు, ఈ పెద్ద పెద్ద బంగళాలు, ఇవేనా మనకు ఐశ్వర్యం? సంపద అంటే అదేనా? కానే కాదు అని మనకి శాస్త్రం చెబుతోంది. అందుకే సృష్టి ప్రారంభమైన తర్వాత లక్ష్మీదేవి ఇలా ఇంతమంది అడుగుతున్నారు, ఇస్తున్నావు, అలా కాకుండా ఎవరెవరికి ఏ ఏ కోరిక ఆయా రూపాల్లో నేను అవతరిస్తాను అని లక్ష్మీదేవి స్వామికి శ్రీ మహావిష్ణువు చెప్పారు. భక్తుల యొక్క కోరికలు నెరవేర్చు లక్ష్మి,
నేను వాళ్ళని రక్షిస్తాను, వాళ్ళకి ఆహారాన్ని నువ్వు ఏదో ఒక రూపంలో వాళ్ళు నెరవేర్చు, వాళ్ళకి దారిద్ర్య బాధలు లేకుండా ధనలక్ష్మిగా రా. లక్ష్మీదేవి చెప్పిన దారిద్ర్య బాధ లేకుండా ధనలక్ష్మిగా ధనాన్ని ఇస్తాను, ఆరోగ్యం కోసం ఆరోగ్యలక్ష్మిగా, సంతానం కోసం సంతానలక్ష్మిగా, వాళ్ళ ధైర్యం ఇవ్వడం కోసం ధైర్యలక్ష్మిగా, ధాన్యం ఆహారాన్ని అన్నం పెట్టడానికి నేను ధాన్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, వీరలక్ష్మిగా, విజయలక్ష్మిగా, వరాలు ఇవ్వడానికి వరలక్ష్మిగా వస్తాను, నేను ఇన్ని రూపాల్లోనూ నేను భూలోకంలో అవతరిస్తాను అని చెప్పడం జరిగింది. ఎన్నో రూపాలు అమ్మవారివి, అందులో ప్రధానమైనటువంటి రూపాలు మన 8 రూపాలు చెప్పారు. అందులో అష్టలక్ష్ములు, అష్టలక్ష్ముల్లో ప్రథమమైనటువంటిది ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది ఆది అయినటువంటిది, అంటే పూర్వం మొదటిసారిగా ఉన్నటువంటి లక్ష్మి ఆదిలక్ష్మి. ఆవిడ వ్యూహలక్ష్మి అన్నారు, ఆవిడే ఆదిలక్ష్మి. ఆది అంటే మొదటిది కాబట్టి సృష్టికి మూలమైనటువంటిది అని చెప్పబడింది. లక్ష్మి అంటే లక్షణం సాధించేటువంటిది, లక్ష్మిగా, భార్గవిగా, సముద్రంలో పుట్టింది కాబట్టి ఇందిరగా, క్షీరసాగరంలో క్షీరసముద్ర తనయగా, భార్గవి లోక జనని క్షీరసాగర కన్యక అని మన ఋషులు ఎంతోమంది అమ్మవారిని వర్ణించారు. అటువంటి మహాలక్ష్మి అమ్మవారు అవతరించింది. ప్రథమ అవతారం ఆవిడది ఆదిలక్ష్మి అవతారం. ఆ రూపంలో ఎలా ఉంటుందంటే ఆవిడ సుమనస వందిత సుందర మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మీం సదా పాలయమాం అని మనకు వర్ణించారు. ఈ ఆదిలక్ష్మి ఎలా ఉంటుంది అంటే కనుక 4 చేతులతో ఉంటుందని ఆదిలక్ష్మి అమ్మవారు, విష్ణుపత్ని ఆదిలక్ష్మి. ఈ సంపదలు తల్లి మహాలక్ష్మిగా ఆదిలక్ష్మిగా అవతరించింది కనుక ఒక చేతిలో పద్మం పట్టుకుంటుంది, ఇంకొక చేతిలో పతాకాన్ని పట్టుకుంటుంది. అభయ వరద ముద్రలతో ఈ మహాలక్ష్మి ఆదిలక్ష్మీదేవి ఉంటుంది. ఈ ఆదిలక్ష్మీదేవి ఆత్మశక్తి జనని, అంటే ఆత్మశక్తిని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, మానసికమైన ప్రశాంతతనిస్తుంది కనుక అవన్నీ కూడా పెంపొందిస్తుంది. భక్తిని, మోక్షాన్ని, ఆత్మశాంతిని, ప్రశాంతతని కూడా ఇచ్చేటువంటి లక్ష్మి ఆదిలక్ష్మి, మొదటి లక్ష్మి అన్నారు ఈవిడ్ని.